ఫ్యామిలీ ఉన్నారు, ఆ ఫ్యామిలీ ఉన్నారు చూడండి. సుబ్బారావు గారు, సార్ అదేవిధంగా మేడం లక్ష్మి గారు, అవినాష్, ఆదిత్య గారు. వీరు కేవలం మీలాంటి ప్రాంతాల్లో వాళ్ళు ఎక్కడో ఉన్నారు, కానీ మీలాంటి ప్రాంతాల్లో ఉన్నోళ్ళు కొంతమంది వ్యవసాయ పని చేసుకుంటూ కొన్ని సందర్భాల్లో వాళ్ళు వర్షంలో నానిపోయి లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో లేకపోతే మేకలు కాసుకోవడానికి వెళ్ళిన సమయాల్లో వారికి ఉపయోగకరంగా ఉండాలని వారు ఆలోచించి, వారు ఎవరో మనకు తెలియకపోవచ్చు కానీ వాళ్ళ ప్రేమ మనం గుర్తించి మన గ్రామం వరకు అనంతగిరి మండలం కొత్తూరు పంచాయతీ దబసరాయి అనే గ్రామంలో, ఇది మన్యం జిల్లాలో ఈ ప్రోగ్రాం అనేది చేయడం జరుగుతుంది. కావున ఇది ఎవరిచ్చారు? సుబ్బారావు గారు ఫ్యామిలీ, లక్ష్మి గారు, అవినాష్ వాళ్ళు ఇచ్చారు. వారికి మీరు అందరూ ఏం చేయాలి? థ్యాంక్స్ చెప్పాలి. వారి పేరు చెప్పి వారికి మనం ఏం చెప్పాలి? కృతజ్ఞతలు. మనం ఎవరో వాళ్ళకి తెలియదు, కానీ మన ఊరి గురించి వాళ్ళు తెలుసుకొని మనకి ఎంత సహాయం వాళ్ళు చేస్తున్నారు. కానీ రానున్న దినాల్లో మన ఊళ్ళో ఉన్న పరిస్థితులు, మన ఊళ్ళో ఉన్న ఇబ్బందులు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీ అందరూ మీరే చెప్పండి, వాళ్ళ సారాలతో మీరు మాట్లాడండి. ఆ విషయంలో నేను కూడా మీ అందరికీ సహకారంగా నేను కూడా రావడానికి కారణం అదే. కాబట్టి కొద్దిమంది రండి ముందుకి రండి. లక్ష్మి గారికి ఓకే, అలాగే అవినాష్ గారికి ఓకే. సరే, అల్లూరి సీతారామరాజు జిల్లా కొత్తూరు పంచాయతీ దబసరాయిలో ప్రసాద్ ఫౌండేషన్ తరఫు నుండి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మరి కొంతమంది దాతలు, మరి సుబ్బారావు ఫ్యామిలీ వారు ఎస్పెషల్లీ ఈ ప్రాంతంలో కొంతమంది రైతులకి, కొంతమంది పేదలకు, కొంతమంది గొర్రెల కాపర్లకి, కొంత పొలాల్లో పనిచేసుకున్న వారికి వారి సహాయం చేయడానికి వారు ఎంతగానో వారి దాతృత్వాన్ని, వారికున్న ప్రేమను తెలియపరుచుకున్నారు. మరి లక్ష్మి గారు, అదేవిధంగా సుబ్బారావు గారు, అవినాష్ గారు, ఆదిత్య గారు వారు సహాయం చేసి మీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి మీరు అందించండి అని
మరి ముఖ్యంగా ప్రసాద్ ఫౌండేషన్కి వారు సహాయాన్ని పంపించడం ద్వారా మేమందరం కూడా మరి వీరికి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ దమసరాయ్ అనే గ్రామం, ఈ గ్రామంలో ఉన్న రైతులకి, ఇక్కడున్న కొంతమంది విడోస్, కొంతమంది వృద్ధులకి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రసాద్ ఫౌండేషన్ అనేది అనేక ప్రాంతాల్లో ప్రజలకు మరి ఎంతో సహకారంగా ఉండడం, ప్రజల యొక్క సేవలను గుర్తించడం, ప్రజల యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవడం, ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రజలకి ముందుగా ఉండి వారికి ఉన్న ముందు అవసరం తెలుసుకొని సహాయం చేయడానికి ప్రసాద్ ఫౌండేషన్ అనేది ముందుకు వెళ్తుంది. కాబట్టి ఇంత అవకాశాన్ని ఇచ్చిన దమసరాయ్ ప్రజలు అందరికీ నమస్కారం అండి. ప్రసాద్ ఫౌండేషన్ తరపు నుండి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుచున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం దమసరాయి ఏజెన్సీ ప్రాంతాల్లో కార్యక్రమం చేయడానికి మరి ఆత్మీయులు సుబ్బారావు గారి యొక్క కుటుంబం ఎంతో సహకరించారు. వారికి మరి ముఖ్యంగా మా యొక్క ఫౌండేషన్ తరపున కృతజ్ఞతలు తెలుపుచున్నాం. వారిని మాకు పరిచయం చేసిన కిషోర్ సార్ గారికి, అదేవిధంగా బ్రదర్ వర్మ గారికి కూడా మా కృతజ్ఞతలు. నిజంగా వారు ఇచ్చిన సహకారాన్ని బట్టి ఈ యొక్క ఇంటీరియర్ ప్రదేశాల్లో, ట్రైబల్ ఏరియాలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మీకు ఏదైనా అవసరమైనప్పుడు, మీరు ఈ ప్రాంతాల్లో మీరు ఏదైనా కార్యక్రమం చేయాలనుకునేటప్పుడు ప్రసాద్ ఫౌండేషన్ మీకు ముందుగా ఉండి నడవడానికి మీ అందరం సిద్ధంగా ఉన్నాం. మీరు సహకరించండి. ప్రసాద్ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాలను ముందుకు నడిపించండి. మీ సహాయ సహకారాలు చేయూతని మాకు అందించండి. మా యొక్క అకౌంట్ నెంబర్, మా యొక్క ప్రసాద్ ఫౌండేషన్ యొక్క కార్యక్రమాలు మరి యూట్యూబ్లో కూడా మేము పెడుతున్నాం. చూడాలని, ఆనందించాలని, మీ యొక్క బ్లెస్సింగ్స్, మీ ఆశీర్వాదాలన్నీ కూడా మా పైన ఉంచాలని మీ అందరికీ కూడా నమస్కరిస్తున్నాం.